హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతిరోజు కూడా వివిధ న్యూస్ పేపర్లలో మరియు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు కూడా మీకు తెలియజేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే ప్రతిరోజు కూడా 4, 5 న్యూస్ పేపర్లు అనేటివి చూసి అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీ ముందుకైతే తీసుకువస్తున్నాను. మీరు లైక్ చేసి నాకు సపోర్టివ్‌గా అయితే ఉండండి. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక తాజాగా వచ్చినటువంటి సమాచారం వచ్చేసి L2 లబ్ధిదారులకు సంబంధించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ముఖ్యంగా ఒక జిల్లాకు సంబంధించి L2 లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఆ లబ్ధిదారులకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే L2 లబ్ధిదారులకైతే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వారికి ప్రభుత్వ అధికారులైతే నోటీసులైతే జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేయడము, వారి మధ్య చర్చనీయాంశమైన అంశాలైతే వెలుగులోకి అయితే వచ్చాయన్నమాట. వాటన్నిటి గురించి అసలు ఆ జిల్లా ఏంటనేది తెలుసుకుందాం. మీ జిల్లాకు సంబంధించి కూడా వేకెన్సీస్ లిస్ట్ రాగానే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఓకేనా? ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే ఒకసారి చూద్దాము. L2 లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్గా అయితే చెప్పవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్కి సంబంధించి అయితే ఈ అప్డేట్ అండి. పాలమూరులో దాదాపు 241 ఇండ్లపై రెవెన్యూ శాఖ అభ్యంతరం అయితే తెలియజేసింది. మౌలాలి గుట్ట దగ్గర నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనైతే పరిశీలించారనమాట అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎక్కడైతే నిర్మించి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు నోటీసులు అనేటివి ఇవ్వండి. ఎలాంటి పక్షంలో ఇవ్వమని చెప్పిందంటే ఆ ఇండ్లను అమ్ముకున్న లేదా ఆ ఇంట్లో ఎవరు నివసించకుండా వేరే వారికి అద్దెకి ఇచ్చినా కానీ దాని మీద ఒక నోటీస్ అనేది పంపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అనుకున్నట్లుగానే అధికారులందరూ కూడా ఆ పనిలోనే ఉన్నారు. ఇక్కడ దాదాపు పాలమూరులో ఈ యొక్క ఏరియాకు సంబంధించి 241 ఇండ్లకైతే రెవెన్యూ శాఖ అభ్యంతరం అయితే తెలిపి వారికి నోటీసులు అయితే జారీ చేసిందనమాట. ఆ నోటీసులు జారీ చేయడమే కాకుండా వారి దగ్గర నుంచి రిప్లై అయితే కోరుతుందన్నమాట. ఆ రిప్లై కనుక ఇవ్వకపోయినట్లయితే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసి ఈ యొక్క మహబూబ్ నగర్లో ఉన్నటువంటి L2 లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? స్థానికతో పాటు ఆస్తులు పరిగణలోకి తీసుకుంటున్నారన్నమాట అధికారులు. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి మీరు అక్కడ ఉన్నా లేకపోయినా మీకు ఆస్తులు అనేటివి ఎక్కువగా ఉన్నా కానీ ఆ ఇళ్లకు క్యాన్సిల్ చేసే విధంగా నోటీసులు అనేటివి వెళ్తున్నాయన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకొంచెం లోతుగా ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్దాము. ఇండ్ల లబ్ధిదారులపై 12 మార్లు విచారణ చేసిన అధికార యంత్రాంగం మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క ఏరియాలో వచ్చేసి దాదాపు 12 సార్లు అయితే విచారణ అయితే చేసిందని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే చెప్తున్నారనమాట. ముఖ్యంగా స్లమ్ ఏరియాలుగా గుర్తింపబడినటువంటి పాతకోట, పాత పాలమూరు, ఎర్మనుగుట్ట ప్రాంతాలను 2015 సంవత్సరంలో జనవరి 18వ తేదీనప్పటి నుంచి సీఎం కేసీఆర్ గారు ప్రత్యేకంగా సందర్శించారు. ఈ క్రమంలో 2300 ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. దీంతోపాటు నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక ఇండ్లను నిర్మాణాలు చేపట్టి జరిగిందనమాట. వీరన్నపేటలో 660, క్రిస్టియన్ పల్లిలో 330, దివిటిపల్లిలో 1024 ఈ యొక్క లబ్ధిదారులకైతే ఇళ్లను ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారండి. కాబట్టి గృహప్రవేశాలన్నీ కూడా కంప్లీట్ అయినాయి కానీ ఇక్కడ కొంతమందికి మాత్రం నోటీసులు అయితే వెళ్ళినాయన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మౌలాలి గుట్ట దగ్గర ఉన్నటువంటి నిర్మించిన ఇండ్ల పట్టాలు అందజేసిన వారికి అర్బన్ తహసీల్దార్ నోటీసులు అయితే జారీ చేశారు. దాదాపు 98 మంది లబ్ధిదారుల యొక్క వివరాలు అందుబాటులో లేవని ఆ యొక్క ఇండ్లకైతే నోటీసులు అనేవి అందించడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారనమాట. అదేవిధంగా ఈ మహబూబ్ నగర్ మొత్తం కూడా నోటీసులు జారీ కావడంతో పట్టణం అంతా కూడా ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయండి. ప్రభుత్వము ఆల్రెడీ ముందుగానే చెప్పింది. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏం చెప్పిందంటే ఈ ఇండ్లను మీరు అమ్ముకోకూడదు, అద్దెకు కూడా ఇవ్వకూడదు, మీరే ఉండాలని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలండి. శాంక్షన్ అయినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అక్కడ ఎవరు కూడా నివాసం ఉండకుండా లబ్ధిదారులు ఒక్కరే ఉండాలంటే ఇక్కడ కొంచెం సానుకూలంగా వారి నుంచి కూడా మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఉందన్నమాట.
సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వచ్చున్నాయండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నోటీసులు అయితే జారీ అవుతున్నాయి. 7 రోజుల్లో నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ సంబంధించి కూడా ప్రభుత్వం ఎక్స్‌ప్లనేషన్ అయితే అడుగుతుందన్నమాట. వాటికి రిప్లై అయితే మీరు ఇవ్వాలి. లేని పక్షంలో ఎవరైతే ఈ 2 BHK హౌసెస్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వారి యొక్క ఇళ్లను పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి. సో ఆ యొక్క సమాచారాన్ని కూడా ఈ వీడియోలోనే నేను మీకు కలిపి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో రేషన్ కార్డు ఇక స్మార్ట్ ప్రత్యేక చిప్‌తో ఏర్పాటు కానున్నటువంటి రేషన్ కార్డ్ అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఫోటోలు లేకుండా కేవలం యూనిక్ నెంబర్‌తో కార్డ్ అయితే ఉండబోతుంది. స్వైప్ చేస్తే లబ్ధిదారుల యొక్క వివరాలు మార్చి మొదటి వారంలో పంపిణీ అయితే జరగబోతుందని చెప్పి చెప్తున్నారనమాట. ఇకపోతే ఈ స్మార్ట్ కార్డులు ఏమేమి ఉంటాయో కూడా ఇక్కడ మనకు చెప్పారండి. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరినీ అర్హులుగా అయితే గుర్తించి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని సర్కార్ నిర్ణయించిందనమాట. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని దానికి ప్రత్యేకమైన గడువంటూ ఏమీ లేదని సివిల్ సప్లైస్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఈ కార్డుపై ఎవరి ఫోటోలు ఉండవని కేవలం యూనిక్ నెంబర్తో పాటు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. ఇకపోతే మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అనంతరం విడతల వారీగా లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్గా ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ అయితే లేనటువంటి ఏరియాలైనటువంటి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే ముందుగా ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుందని చెప్పి ఇక్కడ సమాచారం అయితే అందించడం జరిగింది. సో రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మన ఛానల్లో పబ్లిష్ అయితే అవుతున్నాయండి. వాటిని కూడా మీరు చూడవచ్చు. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని మీ ముందుకైతే రావడం జరుగుతుంది. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.